ఓకే. అందరికీ నమస్కారం. నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చి గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారిని ఉద్దేశించి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది, కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దాని విషయమై ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి కొన్ని విషయాలు తెలియజేయాలి. అదేవిధంగా కర్నూలు నియోజకవర్గ ప్రజలైతేనేమి, అదేవిధంగా జిల్లా ప్రజలైతేనేమి, రాష్ట్ర ప్రజలైతేనేమి, వారందరికీ కూడా కొన్ని వాస్తవ విషయాలను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈరోజు మీ ముందరకు రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేటివి సర్వసాధారణంగా ఉంటాయి. కానీ విమర్శలు అన్నవి రాజకీయ విమర్శలు ఉండాలి. కానీ ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు టీజీ భరత్ గారిని ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా రాజకీయ విమర్శలు చేయాల్సినటువంటి మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రాజకీయ రంగానికి గౌరవాన్ని సంపాదించి పెట్టాల్సినటువంటి వ్యక్తులుగా ఈరోజు మీరు వ్యక్తిగత విమర్శలు చేసి ఈరోజు ప్రజాస్వామ్య స్ఫూర్తిని, అదేవిధంగా రాజకీయాలలో ఉండాల్సినటువంటి నైతిక విలువలను మర్చిపోయి దిగజారి ఈరోజు మీరు మా మంత్రివర్యులైనటువంటి టీజీ భరత్ గారి పైన విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మరొక మాట అన్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అడ్డుగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారు టీజీ భరత్ గారు అని చెప్పేసి సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో సిద్ధార్థ రెడ్డి గారు మీకు మాట్లాడే హక్కు లేదు, ఆ విధంగా విమర్శలు చేసేటువంటి నైతిక హక్కు మీకు లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే స్వర్గీయ బైరెడ్డి శేషశెన్నారెడ్డి గారి మనవడిగా, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముని కుమారునిగా, అదేవిధంగా బైరెడ్డి కుటుంబ వారసునిగా మాత్రమే ఈరోజు మీకు గుర్తింపు, గౌరవం లభించింది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. బైరెడ్డి వంశాన్ని పక్కకు పెడితే మీ పేరు ముందు ఉన్నటువంటి బైరెడ్డి అనేటువంటి ఒక పదాన్ని తీసి పక్కన పెడితే మీరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మీరు జీరో. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరిని విమర్శించే ముందు మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకొని మాట్లాడాల్సినటువంటి అవసరము, బాధ్యత మీ పైన ఉంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా మినిస్టర్ గారు టీజీ భరత్ గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రుడు. భగవంతుని ఆశీస్సులతో మా భరతన్న గారు ఆర్థికంగా బలమైనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఇక్కడ మీకు ఇంకొక కీలకమైన అంశం మీకు తెలియజేస్తా ఉన్నామండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆర్థికంగా మా మంత్రి గారు బలమైన స్థితిలో ఉన్నారు అంటే మళ్ళా అవినీతి అక్రమాలకు పాల్పడో, దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడో సంపాదించినటువంటి సొమ్ము కాదండి. నీతిగా, నిజాయితీగా కష్టపడి వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించినటువంటి డబ్బులో కూడా పేద ప్రజలకు సేవ చేయాలి, పేద ప్రజలకు అండగా నిలబడాలి అనేటువంటి ఒక సేవాభావంతో, అదేవిధంగా మానవత్వం దృక్పథం కలిగినటువంటి వ్యక్తి మా టీజీ భరత్ గారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని డబ్బు ఉన్నటువంటి వ్యక్తులకు పేద ప్రజల కష్టాలు కనపడము అని చెప్పేసి మీరు విమర్శించడం జరిగింది. అయ్యా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మా మినిస్టర్ గారి గౌరీగోపాల్ హాస్పిటల్లో పేద ప్రజలకు 10,000 రూపాయల విలువ చేసేటువంటి ఆరోగ్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఉచితంగా చేయించి పేద ప్రజలకు అండగా నిలబడుతున్నటువంటి వ్యక్తి
మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ టీజీ భరత్ గారు, సిద్ధార్థ రెడ్డి గారు ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఎన్నికలకు ముందు ఈరోజు మా 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 టీజీ భరత్ అన్న గారు మంత్రి, కానీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు మాత్రమే. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో కూడా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక పసిపిల్లాడికి గుండెలో రంధ్రం పడితే ఆ పిల్లాడికి వైద్య సాయం అందించి ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడి ఆ పిల్లాడి యొక్క తల్లిదండ్రులకు అండగా నిలిచినటువంటి వ్యక్తి మా మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు, సిద్ధార్థ రెడ్డి గారు. చాలా విషయాలు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మా యువనేత అయినటువంటి నారా లోకేష్ బాబు గారితో సంప్రదించి మా అమ్మగారు శ్రీమతి నారా భువనేశ్వర్ గారితో సంప్రదించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా 14వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి మా సోదరి శ్రీమతి జకియా అన్సారీ గారి ఆధ్వర్యంలో మా బుధవారపేటలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించినటువంటి ఒక హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఆ హెల్త్ క్యాంపులో 4 నిరుపేదలకు ఆ రోజు క్యాన్సర్ నిర్ధారణ జరగడం అయింది. కనీసం వాళ్లకు అవగాహన కూడా లేదు, మాకు క్యాన్సర్ ఉంది, మాకు తెలియకుండానే మేము క్యాన్సర్ జబ్బుతో ఇబ్బందులకు గురవుతా ఉన్నాము అనేటువంటి అవగాహన కనీసం ఆ 4గురికి అవగాహన లేని పరిస్థితులలో మా మంత్రివర్యులు నిర్వహించినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా మా మంత్రి గారు నిర్వహించినటువంటి వైద్య శిబిరం ద్వారా వారికి క్యాన్సర్ నిర్ధారణ అయితే మా యువనేత నారా లోకేష్ బాబు గారితో సంప్రదించి, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకురాలైనటువంటి మా అమ్మగారు నారా భువనేశ్వర్ గారితో సంప్రదించి వారికి ఈరోజు క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు. వారి ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు మా యువనేత, మా మంత్రివర్యులైనటువంటి శ్రీ టీజీ భరత్ గారు. అటువంటి వ్యక్తి పైన పేద ప్రజల కష్టాలు తెలియవు ధనవంతులకు అని చెప్పేసి ఈరోజు మీరు విమర్శలు చేయడం సిగ్గుచెట్టు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా మంత్రివర్యులకు సంబంధించినటువంటి రాయలసీమ ఆల్కహాలిస్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీ ద్వారా అయితేనేమి, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి విద్యా సంస్థల ద్వారా అయితేనేమి, వారికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థల ద్వారానైతేమి, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి హాస్పిటళ్ళు ఇతర వ్యాపార సంస్థల ద్వారానైతేమి దాదాపు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 20,000 మందికి ఈరోజు ఆయన ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ 20,000 మంది కాదండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, 20,000 కుటుంబాలు ఈరోజు వాళ్ళ వల్ల జీవనం పొందుతూ ఉన్నాయి, జీవిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఈరోజు మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో, మీ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి మీరు ఏ ఒక్క పరిశ్రమ తీసుకురాగలిగారా? రాయలసీమ వాసి అయినటువంటి మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు మీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి మీ 14 మంది ఎమ్మెల్యేలు, ఆ రోజు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు, జెడ్పీ చైర్మన్ ఉన్నారు. ఇలా అత్యధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రాతినిధ్యం వహించారు 2019 నుండి 2024 ఎన్నికల వరకు. మరి ఆ 5 ఏళ్ల కాలంలో మీరు కానీ, మీ 14 మంది ఎమ్మెల్యేలు కానీ, మీ 2 మంత్రులు కానీ, జెడ్పీ చైర్మన్ కానీ ఎవరైనా కూడా మీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి కర్నూలు జిల్లాకు ఏ ఒక్క పరిశ్రమైనా తీసుకురాగలిగారా? దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతాం, మా స్వతహాగా పారిశ్రామికవేత్త అయినటువంటి మా మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి అయినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, మా యువనేత నారా లోకేష్ బాబు గారి సహకారంతో, అదేవిధంగా
డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అదేవిధంగా దేశ ప్రధాని అయినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కులో ఈరోజు అనేక పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, మీకు సెమీ కండక్టర్ పరిశ్రమ అంటే మీకు అవగాహన ఉందా? సెమీ కండక్టర్ కోసం చైనా, కొరియా, జపాన్ లాంటి దేశాలపైన మనం ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం. ఆ విధంగా విదేశాలపైన ఆధారపడడం మంచిది కాదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం మన దేశంలోనే తయారు చేసుకోవాలి. ఆ విధంగా పారిశ్రామిక రంగానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఊతమివ్వాలి. తద్వారా నిరుద్యోగ యువతకు, నైపుణ్యం కలిగినటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక సంకల్పంతో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఏమి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితేనేమి ఈరోజు సెమీ కండక్టర్ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కులో సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, మీరు ఇవన్నీ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. జైరామ్ స్టీల్ ఎవరు తీసుకొచ్చారు? సిద్ధార్థ రెడ్డి గారు, దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఓర్వకల్లు విమానాశ్రయం ఎవరు తీసుకొచ్చారు? సిద్ధార్థ రెడ్డి గారు, దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కోకాకోలా కంపెనీ, తయారీ కంపెనీ ఎవరు తీసుకొచ్చారు ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్కి? దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. అదేవిధంగా విమానాశ్రయాన్ని 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేస్తే మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభోత్సవం చేస్తే మేము ప్రారంభించినటువంటి విమానాశ్రయానికి, మేము రిబ్బన్ కటింగ్ చేసినటువంటి విమానాశ్రయానికి మీ పోరంబోగు జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వచ్చి తిరిగి ప్రారంభోత్సవం చేసి మీ పోరంబోగు జగన్మోహన్ రెడ్డి ద్వారా రిబ్బన్ కటింగ్ చేయించారు. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తిలాగా మీ తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఇలా పెట్టారు. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు, సిద్ధార్థ రెడ్డి గారు, ఎవరో ఏర్పాటు చేసినటువంటి ఎయిర్పోర్టుకు, ఎవరో ప్రారంభించినటువంటి ఎయిర్పోర్టుకు ఎటువంటి సంబంధం లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేయడం ఏంది? ఎటువంటి సంబంధం లేని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడం ఏంది? దీనికి అందరికీ మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెటకారంగా, వ్యంగ్యంగా మాట్లాడడం, అదేవిధంగా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, ఒకరి ప్రతిష్టకు భంగం కలిగించడం, ఇవన్నీ తప్పండి. ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు రాజకీయ విమర్శలు చేయండి. మీకు మాకు మధ్యన వ్యక్తిగత వైరం లేదండి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోరాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం టీజీ భరతన్న గారు అయితేనేమి, అదేవిధంగా కింది స్థాయి కార్యకర్తలుగా అయితేనేమి మేమందరం గర్వంగా పనిచేస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని మేము గర్వంగా చెప్పుకుంటాం. మీరు చెప్పుకోగలరా అండి? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒక ఆర్థిక నిరగాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్యాషనిస్ట్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మీరు ఈరోజు నీతిగా, నిజాయితీగా మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా యువనేత నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ మంత్రి వర్యులు శ్రీ టీజీ భరత్ గారి పైన విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వెటకారంగా మాట్లాడి, వ్యంగ్యంగా మాట్లాడి, తప్పుడు ఆరోపణలు చేసి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు 10 మంది చప్పట్లు కొడితే, ఈలలు కొడితే వాటికి ఉప్పొంగిపోయి మీరు ఏదేదో తప్పుడు ఆరోపణలు చేయడం, తప్పుడు విమర్శలు చేయడం చాలా తప్పు అండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు 100 మంది వీరలు వేస్తుండొచ్చు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు 100 మంది చప్పట్లు కొడుతుండొచ్చు, కానీ మిమ్మల్ని గమనిస్తున్నటువంటి లక్షల మంది జిల్లా ప్రజలు, మిమ్మల్ని గమనిస్తున్నటువంటి కోట్ల మంది రాష్ట్ర ప్రజలు
మిమ్మల్ని చీదరించుకుంటా ఉన్నారు, మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు యువకులు, మీ వ్యవహార శైలి మార్చుకోండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మీ నడవడిక మార్చుకోండి, మీ భాష తీరు వెటకారం మార్చుకోండి, స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేయడం నేర్చుకోండి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రయత్నం చేయండి. రాజకీయంగా మీకు భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పంచాన చేరి వ్యంగ్యంగా వెటకారంగా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాజకీయ విలువలను దిగజారుస్తూ నైతిక విలువలు మర్చిపోయి ఈరోజు విమర్శలు చేయడం అనేది చాలా తప్పండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ పెదనాన్న గారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చాలామంది లక్షల మంది గౌరవిస్తారు. అదేవిధంగా ఈరోజు మీ సోదరి శ్రీమతి గౌరవనీయులు శబరమ్మ గారు ఎంపీగా వ్యవహరిస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఈరోజు గుర్తింపు గౌరవాన్ని పొందుతూ ఉన్నారు. వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి. కానీ ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరేం చేస్తూ ఉన్నారు? వ్యంగ్యంగా వెటకారంగా అసత్య ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏమనంటే మీసం మెలేస్తారు. మీసాలు మెలేసి తొడలు కొడితే రాజకీయం కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు దేశంలోనూ రాష్ట్రంలోనూ లేవండి. చదువుకున్నటువంటి యువకులు ఈరోజు ఓటు హక్కు కలిగినటువంటి పౌరులుగా మారిపోయారు. ఈరోజు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఎలాంటి వారు, శ్రీ టీజీ భరత్ గారు ఎలాంటి వారు, నారా లోకేష్ బాబు గారు ఎలాంటి వారు, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారు, ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు, బేరీజు వేసుకుంటా ఉన్నారు. ఆ విధంగా ప్రజలు గమనించడం వల్లనే, ఆ విధంగా ప్రజలు బేరీజు వేసుకోవడం వల్లనే 151 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలను గెలిపించి, 2 ఎంపీలను గెలిపించి, జెడ్పీ చైర్మన్ని గెలిపించి జిల్లాలో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టినటువంటి కర్నూలు జిల్లా ప్రజలు 2024 ఎన్నికల నాటికి కేవలం 2 స్థానాలకే పరిమితం చేశారు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇవేవి గమనించకుండా, ఇవేవి పట్టించుకోకుండా మీరు ఈరోజు వ్యంగ్యంగా వెటకారంగా అసత్య ఆరోపణలు చేస్తూ ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు మా మంత్రి గారి పైన. ఈరోజు ఒక కుటుంబ పెద్దగా శ్రీ టీజీ భరత్ గారు కుటుంబం చూసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా కర్నూలు నియోజకవర్గ ప్రజల యొక్క సాధక బాధలను పట్టించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఒక పారిశ్రామికవేత్తగా వాళ్ళ పరిశ్రమలు వ్యాపారాలు చూసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఒక మంత్రిగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ తిరిగి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారంట ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ, మా నారా లోకేష్ బాబు గారి వెంట ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ట్రానికి కర్నూలు జిల్లాకు పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొని వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావడం ద్వారా ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ముందుకు సాగుతా ఉన్నారు మా గౌరవ మంత్రి వర్యులు శ్రీ టీజీ భరత్ గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు వ్యక్తిగత విమర్శలతో కించపరిచేటువంటి ప్రయత్నం చేయడము, అదేవిధంగా ఆయన యొక్క ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం చేయడము ఎంతవరకు సమంజసము? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు దయచేసి మీ వ్యవహార శైలిని మార్చుకోండి. మీ పెదనాన్న, మీ జేజినాయన పెద్ద స్వర్గీయ బైరెడ్డి శేషన్నారెడ్డి గారి పేరు నిలబెట్టండి. అదేవిధంగా మీ పెదనాయన అయినటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టండి. అదేవిధంగా మీ సోదరైనటువంటి శ్రీమతి బైరెడ్డి శబరమ్మ గారి పరువు గౌరవాన్ని కాపాడండి. మీ కుటుంబ ప్రతిష్టను కాపాడండి. ఈ విధంగా మిమ్మల్ని మీరు అసత్య ఆరోపణలతో వ్యంగ్యంగా వెటకారంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ మీ స్థాయిని మీరు తగ్గించుకుంటూ మీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చొద్దండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు
మా మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారిని విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ మీకు లేదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై టీజీ భరత్ అన్న.